ఎడగెత్తాము దగ్గరకు వస్తారు వాళ్ళు తీసుకొచ్చిన తీసుకో సార్. సార్ చెప్పండి సార్. అదుపులోకి తీసుకున్నారు ఏ కేసు? రండి రండి 24 గంటల గడవలా వచ్చారు చేశారు 3 నెలల కేసు పెట్టే ఎంపీ గారు 3 నెలలు అయింది నేను కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. తీసుకొచ్చారు మోహన్ రండి రండి 24 గంటల గడవలా వచ్చారు చేశారు 3 నెలల కేసు పెట్టే ఎంపీ గారు 3 నెలలు అయింది నేను కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. తీసుకొచ్చారు అమ్మల దగ్గర తల్లాల దగ్గర అంటే వాళ్ళకి లెక్కలకు రాదు కదా. రాడ్డు పెట్టి అన్న వాడు ఒక కులపోడ ఉండనా మా బాధ దించుకోవాలి మమ్మల్ని. అలాగా
ఇది 17/5/2025 రాత్రి సమయంలో తుళ్ళూరు మండలం పొందుడినాకాల విలేజ్లో బొడ్డే సెంటర్లో అదే గ్రామానికి చెందిన ఇసుకుపల్లి కృష్ణ ఎలియాస్ రాజు అనే వ్యక్తి నిలబడి ఉండటం జరిగింది. అదే గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యులు నందికొండ సురేష్ గారు వారికి ప్రీవియస్గా ఏదో గెలిచేసి ఉన్నాయి. ఆ గెలిచేసి దృష్టిలో పెట్టుకొని నందికొండ సురేష్ గారు అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కారులోకి వచ్చి అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చి తగిలించడం జరిగింది. అతను కింద పడ్డాడు. ఏంటి చూసుకొని నడపండి కారు అని చెప్పి అతను వాళ్ళని గట్టిగా మాట్లాడితే అదే టైంలో ఎంపీ గారు కారు ఫాలో అవుతున్న ఒక 7-8 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంపీ గారు, ఎక్స్ఎంపీ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు, అనుచరులు అందరూ అతన్ని అక్కడే విశేషంగా కొట్టారు. కొట్టి గాయాలతో కింద పడ్డ వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసుకొని బలవంతంగా వాళ్ళ ఇంటికి ఎక్స్ఎంపీ గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా కింద పడేసి మెట్ల మీద అందరూ కర్రలతోటి, చేతులతోటి, చెప్పులతోటి అందుకని సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కొట్టడం జరిగింది. వీడు ప్రతిసారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎన్ని చంపి నదిలో పడేస్తే పీడ వదిలిపోద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇతను భయపడిపోయి వాళ్ళ సమక్షం నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళి వాళ్ళ బంధువులు, పెద్దల సహకారంతో ఎయిమ్స్ హాస్పిటల్లో చేరాడు. ఎయిమ్స్ హాస్పిటల్లో సుమారు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి అతని స్టేట్మెంట్ నమోదు చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అందుకని సురేష్, వాళ్ళ భార్య, వాళ్ళ బ్రదరు మరియు 7-8 మంది వాళ్ళు చూస్తే గుర్తుపట్టగలను అని ఆయన చెప్పడం జరిగింది. అందుకని సురేష్ చేతిలో దెబ్బతిని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎవరైతే కృష్ణ ఎలియాస్ రాజు ఉన్నాడో ఆయన షెడ్ మీద ఎఫ్ఐఆర్ చేసి దాని ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి ఈరోజు మధ్యాహ్నం ఎక్స్ఎంపీ గారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మిగిలిన ముద్దాలు కూడా అదుపులోకి తీసుకుంటాం. ఎక్స్ఎంపీ గారి మీద ఇంతకుముందు 12 కేసులు నమోదయ్యాయి. దాంట్లో హత్య కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది. ఆ హత్య కేసులో కండిషన్ బెయిల్లో ఉన్నాడు. కండిషన్ బెయిల్లో ఉండి కూడా ఇంకొక వ్యక్తిని చంపుతానికి ప్రయత్నం చేసినందువలన ఇమీడియట్గా చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వారిని కూడా వీలైన తొందరగా అరెస్ట్ చేసి మనము జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సార్, ఈ కేసులో ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్? 3 పేర్లు ఉన్నాయి, మరి కొంతమంది అని ఇచ్చారు. సెక్షన్ ఆఫ్ లైన్ సార్, సెక్షన్ ఆఫ్లో సెక్షన్ 140 క్లాస్ 1, 172 క్లాస్ 2, 109 క్లాస్ 1, 351 క్లాస్ 2, రెడ్ విత్ 35 BNS యాక్ట్. ఓకే. కొట్లాట కేసులు ఉన్నాయి, హత్య కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, అన్ని రకాల కేసులు ఉన్నాయి. 12 కేసులు అరెస్ట్ చూపించారండి. అన్ని కేసుల్లో అరెస్ట్ అయిపోయినాయి. కొన్ని ట్రైల్లో ఉన్నాయి, కొన్ని పెండింగ్ ట్రైల్లో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ప్రస్తుతం కండిషన్ బెయిల్లో ఉన్నాడు. కండిషన్ బెయిల్లో ఉండి మళ్ళీ ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.